స్కాల్ప్ మసాజర్ యూస్ చేయొచ్చా లేదా? చాలా మంది ఈ మధ్యన స్కాల్ప్ మసాజర్ యూస్ చేస్తున్నారు. స్కాల్ప్ మసాజ్ చేసుకోవడానికి, లేకపోతే తలస్నానం చేసేటప్పుడు ఆ షాంపూ అంతా నీట్ గా స్కాల్ప్ ని క్లీన్ చేయడానికి గట్ట యూస్ చేయడం, లేకపోతే డాండ్రఫ్ గట్ట ఉన్న వాళ్ళు తలస్నానం చేస్తున్న టైంలో షాంపూ రాసుకుని దాంతో క్లీన్ చేసుకోవడం గట్ట చేస్తున్నారు. స్కాల్ప్ మసాజర్ వాడాలా వద్దంటే నేను వద్దనే చెప్తాను. ఎందుకంటే వాటి వల్ల బోల్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ స్కాల్ప్ మసాజర్ వాడడం వల్ల మీరు అప్పుడప్పుడు ఈవెన్ స్కాల్ప్ మసాజ్ చేసుకున్నా, లేకపోతే తలస్నానం చేసేటప్పుడు స్కాల్ప్ ని క్లీన్ చేసుకుందామని స్కాల్ప్ మసాజర్ తోటి క్లీన్ చేసుకున్నా సరే మీకు చిక్కులు పడితే ఆ విషయం తెలియదు. సర్క్యులర్ మోషన్స్ లో చేయడం వల్ల చిక్కులు పడిపోయి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఇంకా హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే వెట్ హెయిర్ చాలా డెలికేట్ పొజిషన్ లో ఉంటుంది. కానీ మీరు ఫింగర్ టిప్స్ తో చేసుకున్నారు అనుకోండి, స్కాల్ప్ మసాజ్ గానీ లేకపోతే షాంపూ రాసుకొని క్లీన్ చేసుకోవడం అయినా సరే, మీరు ఫింగర్ టిప్స్ తో చేయడం వల్ల మీకు ఒక చిక్కులు పడితే మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ సెన్స్ మీకు తెలుస్తుంది. కాబట్టి వెంటనే చిక్కులు పడిన దగ్గర ఆపేసి మళ్ళీ మెల్లగా నీట్ గా కేర్ఫుల్ గా సర్క్యులర్ మోషన్స్ క్లీన్ చేసుకోవడం అవుద్ది. నార్మల్ గా స్కాల్ప్ మసాజ్ చేసుకోవడానికి అయినా సరే, లేకపోతే తలస్నానం చేసుకున్నప్పుడు స్కాల్ప్ ని క్లీన్ చేయడానికైనా సరే ఆ స్కాల్ప్ మసాజ్ వాడద్దు. దేనికైనా సరే ఈ ఫింగర్ టిప్స్ తోటే మసాజ్ చేసుకోండి. ఈ ఫింగర్ టిప్ తోటే షాంపూని క్లీన్ చేసుకోండి. అంతేగాని స్కాల్ప్ మసాజ్ మాత్రం వాడద్దు. బాయ్.